హలో ఆల్, స్పెషల్లీ ఇన్ దిస్ వీడియో నేను నా ఎక్స్పీరియన్స్ అనుకోండి, నా సజెషన్ అనుకోండి. నేను ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ అండ్ మనకున్న టైంని ఎలా యూస్ చేసుకోవచ్చు, మన ఫ్యూచర్ని ఎలా సెట్ చేసుకోవచ్చు అన్న దాని మీద చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇంటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మామూలుగా 10th వరకు ఎలాగో అలా చదివేస్తాం. ఇంటర్లో నీకు నచ్చిన కోర్స్ తీసుకొని నువ్వు నీ లైఫ్ యాంబిషన్ ఏంటో అది సెట్ చేసుకోవడానికి ఇంటర్ అనేది మెయిన్ స్టెప్. సో ఇక్కడ నువ్వు ఎంపీసీ తీసుకుంటావా, బైపీసీ తీసుకుంటావా, అదర్ ఆర్ట్స్ కోర్సెస్ ఏవైనా తీసుకుంటావా, అది యువర్ విష్. బట్ ఏది తీసుకున్నా ఫస్ట్ సెట్ యువర్ గోల్. నీ గోల్ ఏంటి? నువ్వు ఇంటర్ తర్వాత నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా? డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? లేదు నేను అదర్ పాత్ చూస్ చేసుకొని ఒక గవర్నమెంట్ జాబ్ చెయ్యాలనుకుంటున్నావా? గవర్నమెంట్ జాబ్ ఇన్ ద సెన్స్ నువ్వు టీచర్ అవ్వాలనుకుంటున్నావా, ఒక గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా, పోలీస్ అవ్వాలనుకుంటున్నావా, కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నావా, ఏదైనా సరే నేను ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ అవ్వాలనుకుంటున్నా. నేను ఇంజనీర్గా మా ఫ్యామిలీలో నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, ఇంకా ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్ నువ్వు ఏది అవ్వాలనుకుంటున్నా ఫస్ట్ సెట్ యువర్ గోల్. ఇది మెయిన్. మీ గోల్ సెట్ చేసుకోవడానికి నా మెయిన్ సజెషన్ ఏంటంటే టేక్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అయినా, మీ కజిన్స్, బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకోండి. మీకు ఏదో వేరే వాళ్ళని చూసి నేను ఇది అవ్వాలనుకుంటున్నా అది అవ్వాలనుకుంటున్నాను కాకుండా గైడెన్స్ తీసుకొని వాళ్ళు చెప్పిన పాత్లో వెళ్ళండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ బెస్ట్ టీచర్. నాకు తెలిసినంత వరకు ఎక్స్పీరియన్స్కి మించిన టీచర్ ఉండదు. సో ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చే సజెషన్స్ ఏవైనా వాల్యుబుల్. వాళ్ళని అడిగి వాళ్ళు ఏం చేయమంటారో వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ గైడెన్స్లో మీరు నెక్స్ట్ స్టెప్ వేసారనుకోండి, మీకు ఒక సపోర్ట్ ఉంటుంది. దట్స్ వాట్ ఐ కెన్ సే. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, ఎంపీసీ తీసుకుంటారు. సో 2 years ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఆర్ ఎల్స్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, బైపీసీ తీసుకుంటారు, 2 years కంప్లీట్ చేస్తారు. రెండిటికి ఎంసెట్ రాస్తారు. ఎంసెట్లో ఇక్కడ మెయిన్ ఎంసెట్లో మీకు స్టేట్ ర్యాంకు, సెంట్రల్ ర్యాంకు వస్తుందో రాదో అది తర్వాత విషయం. మీరు చేయాలనుకుంటున్నది బీటెక్ చేయాలనుకుంటున్నారు లేదా ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారు. సో ఎంసెట్లో కరెక్ట్గా ఈ 2 years కరెక్ట్గా కష్టపడి ఎంసెట్లో అట్లీస్ట్ ఏదో ఒక కాలేజ్లో మీరు సీట్ తెచ్చుకోగలిగితే, సో మేనేజ్మెంట్ అన్నది కాకుండా మేనేజ్మెంట్లో నేను సీట్ కొనేస్తా అలా కాకుండా మీకు వచ్చిన దాంట్లో సీట్ తెచ్చుకోగలిగితే ఆ తర్వాత మీరు 4 years హ్యాపీగా చదువుకోగలుగుతారు. లేదు మీరు ఈ 2 years ఎంజాయ్ చేశారు, సో ఎంసెట్లో ర్యాంకు రాదు, మేనేజ్మెంట్లో సీట్ కొనాలి, అక్కడ ఫ్యామిలీకి బర్డెన్. సో మళ్ళీ ఈ ఫ్యామిలీ బర్డెన్ మీ 4 years పైన చూపిస్తుంది. అలా కాకుండా ఈ 2 years మీరు చాలా కష్టపడి జస్ట్ ఏ టాపిక్స్ అయితే నేర్చుకుంటారో ఆ టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ పెట్టి వాటిలో ఏది కాలేజ్లో మీరు చెప్పేది కరెక్ట్గా విని నేర్చుకుంటే చాలు. సో ఎంసెట్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 2 months 1.5 month కొంచెం బయటకు వెళ్ళి టైంపాస్ చేయకుండా ఈ 1.5 month మీరు ఎంసెట్ పైన కాన్సన్ట్రేట్ చేశారంటే నెక్స్ట్ మీకు 4 years మీ ఫ్యామిలీ హ్యాపీ, మీరు హ్యాపీ. సో 4 years మీరు ఫ్యామిలీ పైన బర్డెన్ పెట్టారనుకోండి, అది నెక్స్ట్ మీ ఫ్యూచర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఫస్ట్ ఈ 2 years మీరు కరెక్ట్గా చదివారంటే ఫ్యామిలీ, మీరు, మీ ఫ్యూచర్ ఏవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. సో
ఇక్కడ నుంచి మీరు ఈ 4 ఇయర్స్లో 2 ఇయర్స్ ఇంటర్ కరెక్ట్గా చదివారు, ఎంసెట్ మంచిగా రాశారు, మేనేజ్మెంట్ కాకుండా సీట్ వచ్చేసింది, 4 ఇయర్స్ హ్యాపీగా చదివేశారు. సో ఏ బర్డెన్ ఉండదు మీకు, ఫినాన్షియల్ బర్డెన్ అంటూ ఉండదు ఫ్యామిలీలో. సో డైలీ కాలేజ్కి వెళ్తారు, క్లాసెస్ వింటారు, వచ్చి దానిపైన కొంచెం వర్క్ చేశారంటే సో మీరు 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ కాలేజ్లో ప్లేస్మెంట్స్, ఆ ప్లేస్మెంట్స్లో కాలేజ్లో ప్లేస్మెంట్స్ కంపల్సరీ వస్తాయి. రావు, ఆ కాలేజ్ మంచిది కాదు అనుకోకండి, కాలేజ్లో ప్లేస్మెంట్స్ కంపల్సరీ వస్తాయి. ఇన్ కేస్ మీరు 4 ఇయర్స్ అయిపోయేలోపు, ఇప్పుడు ప్రజెంట్ రాకపోయినా మీ 4 ఇయర్స్ అయిపోయేలోపు ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో ఆ 4 ఇయర్స్లో ప్లేస్మెంట్స్లో అట్లీస్ట్ ఒక 10 కంపెనీస్ వచ్చాయనుకోండి, అందులో ఒక్కటి సెలెక్ట్ అవ్వలేరా మీరు? ఈ ఒక్క దాంట్లో సెలెక్ట్ అయ్యి జస్ట్ ఒక 1 ఇయర్ మీరు కంప్లీట్ చేశారనుకోండి, సర్వీస్ అంటే మీరు 1 ఇయర్ ఒక కంపెనీలో సర్వీస్ కంప్లీట్ చేస్తే మీ ప్యాకేజ్ హై అవుతుంది. ఈ ప్యాకేజ్ నుంచి మీరు నెక్స్ట్ వేరే కంపెనీకి జంప్ అవ్వచ్చు. నెక్స్ట్ అక్కడ మళ్ళీ ఒక 100% హైక్ వేసుకున్నా, 100 వద్దు కానీ జస్ట్ 50% వేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో కంపెనీ చేంజ్ అవుతారు. సో వితిన్ 3 to 4 ఇయర్స్ మీ బీటెక్ ఆర్ ఈ 4 ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన 3 to 4 ఇయర్స్ మీ హ్యాండ్సమ్ మనీ ఉంటాయి మీ దగ్గర. అంటే మీరు హ్యాండ్సమ్ మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేసి మీ ఫ్యామిలీని, ఇలా చేస్తూ మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచి మీరు ఈ 15, 17, 21 ఇయర్స్, సో ఈ 21 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ని కరెక్ట్గా యూస్ చేసుకొని ఈ స్టేజ్లో ఉండడం బెస్టా, లేదు ఒక్క 2 ఇయర్స్ టైంపాస్ చేసి, అంటే ఇంకా ఈ ఏజ్లో మీరు కరెక్ట్గా టైం యూస్ చేసుకోకపోతే ఫ్యూచర్ మొత్తం క్వశ్చన్ మార్కే. సో ఇది జస్ట్ ఓవరాల్గా నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. ప్లీజ్ కామెంట్ and do subscribe to this channel. I'll share my experiences on jobs and what are the various aspects in current scenario. బయట మార్కెట్ ఎలా ఉంది, మీరు ఏది చదువుకుంటే ఏది ఎలా ఉంటుంది, ఏం నేర్చుకుంటే మీకు యూజ్ అవుతుంది. సో నేను నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవన్నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ నాకు తోచిన సలహాలు ఇవ్వడానికి ట్రై చేస్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and comment your opinion on this video.